హలో అందరు ఎలా ఉన్నారు? చీటీ డబ్బులతో ఏం వ్యాపారం చేస్తానో చెప్తా అని చెప్పాను కదా, ఇదేనండి. నేనైతే గ్రైండర్ తీసుకొచ్చాను. ఇంటి దగ్గర అందరికైతే పిండి రుబ్బించుకుంటారనమాట. ఇంతకుముందు కూడా రుబ్బాను నేను. అయితే ఆ గ్రైండర్ పాడైందని చెప్పి అయితే అమ్మేశాను అనమాట. కొత్త తీసుకొద్దామంటే అప్పుడు కుదరలేదు. అయితే నేను చీటీ అమౌంట్ తోటి అయితే ఇలా గ్రైండర్ అయితే తీసుకొచ్చేసాను. ఇది ఇంకా ఓపెన్ చేయలేదండి. ఏంటంటే ఫస్ట్ అందులో ఉన్న అదంతా బ్లాక్నెస్ అంతా పోవాలని చెప్పి ఉట్టి బియ్యం అయితే నానబెట్టి ఇలా రుబ్బేయమని చెప్పారు. నేనైతే ఫస్ట్ దోసపిండి వేసేదాన్ని తెలియక అయితే ఆ గ్రైండర్ అమ్మిన వాళ్ళు అయితే చెప్పారనమాట, షాప్ వాళ్ళు. ఇలా అయితే ఫస్ట్ మనం వేరేగా పిండి వేసి పాడేయాలండి, లేదంటే మొత్తం పిండి అంతా ఖరాబ్ అయిద్దని చెప్పారు. ఇంకా అందుకని అయితే ఉట్టి బియ్యం అయితే నానబెట్టి ఇలా అయితే రుబ్బేస్తున్నాను. రేపటి నుంచి అయితే గ్రైండర్ స్టార్ట్ చేస్తానమాట, గిరాకీలు రుబ్బటం అట్లా. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇలా నేనైతే మామూలుగా ఉట్టి పిండే రుబ్బుతున్నాను అనమాట. ఇదంతా తీసి అయితే నేను పడేసాను. తర్వాత మళ్ళీ మొత్తం శుభ్రంగా కడిగి పెట్టాను అనమాట. ఇప్పుడు వరకు అయితే నీట్గా అయిపోయింది గ్రైండర్. ఇంకా రేపటి నుంచి స్టార్ట్ చేస్తాను. ఇంక నుంచి మన ఛానల్లో గ్రైండర్ వీడియోలు వస్తూ ఉంటాయి. రోజు రోజు నేను ఎంత రుబ్బుతున్నాను, ఎన్ని డబ్బులు వచ్చినాయి అన్నీ చెప్తాను. మన ఛానల్కి సబ్స్క్రైబ్